వాళ్ళు అలయన్స్ ఏమో తెలుగుదేశం జనసేనతో, సంసారం చేసేదేమో జగన్మోహన్ రెడ్డితో. ఇది ఎందుకు చెప్తున్నా అంటే సాక్షాత్తు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు ఎలక్షన్ కమిషన్ ఉత్తరం రాసింది. చీఫ్ సెక్రటరీ, డీజీ, ఇంకో 10 మంది ఆఫీసర్ల పేర్లు ఇచ్చి, అంటే మురళీధర్ రెడ్డి, ధనంజయ రెడ్డి, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి కనుసన్నలలో పనిచేస్తున్నారు. వీళ్ళుంటే ఎలక్షన్లు ఫేర్గా జరగవు, వాళ్ళను పక్కన పెట్టి ఎలక్షన్లు జరపమని చెప్పి రాశారు. వాళ్ళను ఏమీ టచ్ చేయలే. వాళ్ళని టచ్ చేయకుండా ఎవరో డీజీ ఇంటెలిజెన్స్ విజయవాడ పోలీస్ కమిషనర్ మార్చినారు. మామూలుగా సెంటర్ ఫర్ డెమోక్రసీనా ఏదో ఒక స్వచ్ఛంద సంస్థ, అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టులో పిటిషన్ వేసినాడు. వాలంటీర్లు పెన్షన్లు ఇస్తే వాలంటీర్లతో పని చేయించుకుంటే బాగుంటుందంటే కోర్టు ఏమి ఇచ్చిందంటే వాలంటీర్లతో పని చేయించకుండా ఈ 3 నెలలు ఊరుకోమని చెప్పింది. వాలంటీర్లతో పని చేయించకుండా చెప్పిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి పొందేదానికి వాలంటీర్లతో కాకుండా మొదటి నెలేమో ఈ ముసలోళ్ళందరినీ దాదాపు 60 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు, అంటే ఓల్డేజ్ పెన్షన్ తీసుకునేవాళ్ళు ముసలి వాళ్ళు. ఈ 60 లక్షల మందిని సచివాలయాలకు రమ్మని ఎండలో నిలబెట్టి వాళ్లకు పెన్షన్లు ఇచ్చినారు. 3 రోజులు 4 రోజులు ఇచ్చినారు. అందులో 32 మంది చనిపోయిన విషయం అందరికీ తెలుసు. దాని మీద ప్రతిపక్షాలు అన్నీ కలిపి ఎలక్షన్ కమిషన్ ఒక ఉత్తరం రాసినాయి. అయ్యా ఇది తప్పు, ఆ ముసలి వాళ్ళని రమ్మనడం తప్పు, వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పించండి. సచివాలయ అధికారులు ఉన్నారు, రాష్ట్రంలో చాలామంది అధికారులు ఉన్నారు ఖాళీగా ఓర్లు గెలుకుంటా. ఆ అధికారులతో గతంలో వాలంటీర్లు ఎట్లా ఇచ్చేవాళ్ళు ఇంటి దగ్గర పోయి ఆ మాదిరి ఇవ్వమని చెప్పి వీళ్ళు ఎలక్షన్ కమిషనర్ను కోరితే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఎలక్టరల్ ఆఫీసర్ రాస్తే చీఫ్ ఎలక్షన్ మీరు ఆ ముసలి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు పెన్షన్ ఇవ్వమని చెప్పి రాశారు. అంటే ఇంటికి పోయి ఇవ్వమని రాయలేదని వీళ్ళు అంటారు. జవహర్ రెడ్డి అనేవాడు కడప జిల్లా వాడే, ఆఫులీ కరప్షన్లో అతన్ని చీఫ్ సెక్రటరీగా పెట్టుకునే రోజులు జగన్మోహన్ రెడ్డి పాలనే సాగుతుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. అట్లానే మురళీధర్ రెడ్డి అని దీనికి సంబంధించిన ఆఫీసరు, సెర్ప్ అంటారు దాన్ని, సెర్ఫ్ అంటే ముసలోళ్ళకు పెన్షన్లు ఇచ్చేదాన్ని సెర్ప్, దానికి మురళీధర్ రెడ్డి. ఈ ధనంజయ రెడ్డి అనేవాడు సూపర్ బాస్, జగన్మోహన్ రెడ్డి చెంచా. ఇక ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ శశిభూషణ్ కుమార్ అని అతను కరప్ట్ ఆఫీసరు. ఈ శశిభూషణ్ కుమార్ ఏమని ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినాడు, మీకు బ్యాంకుకు పంపిస్తాము మీ పెన్షను, మీ బ్యాంకులో మీరు డ్రా చేసుకోండి అని చెప్పి. అసలు ఈ 4 ఆఫీసర్లకు ఐఏఎస్ ఇచ్చిన వాళ్ళని అడగాల, ఎట్లా ఇచ్చినారు ఐఏఎస్లకని. వీళ్ళు దానికి ఎట్లా జరుగుతుంది, బ్యాంకులకు ఎట్లా ఇస్తారు, ఎట్లా బ్యాంకులో వేస్తారు, ఎట్లా ముసలోళ్ళు పోయి తెచ్చుకోవాలనే ఆలోచనే లేకుండా ఇవాళ ఎంత ఘోరమైన పరిస్థితి ముసలోళ్ళకి కల్పించారంటే, నిన్న ఒక బ్యాంకు పోయి ఒక ముసలాయన పోయి చనిపోయినాడు ఎండకు. నువ్వు సచివాలయంలో ఇచ్చినా అది ఒక విధంగా ఉండేది, ఎందుకంటే ప్రతి ఊర్లో సచివాలయం కాలబడి ఉంది కాబట్టి ఆ సచివాలయానికి పోయి తెచ్చుకునేవాళ్ళు. అట్లా కాదు, బ్యాంకు కంటే ఉదాహరణ సెట్టివారిపల్లి తీసుకున్నాం. సెట్టివారిపల్లి పెన్షనర్స్ ఏ బ్యాంకుకి రావాలా, మైదుకూరులో బ్యాంకుకి రావాలా. నేను పొద్దున్నే వాకింగ్ అయితేనే స్నానం కూడా చేయకుండా మైదుకూరుకి, స్టేట్ బ్యాంక్కి, ఏపీజీపీ, యూనియన్ బ్యాంక్ కదా ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్కి, ఆ 3 బ్యాంకుల దగ్గర చూసినా. ఇప్పుడు ఇక్కడ కాజీపేటలో సిండికేట్ బ్యాంక్ దగ్గర మీరు కూడా ఫోటో తీసుకోవచ్చు పోయి. ముసలోళ్ళందరూ ఎండకు బయట కూర్చున్నారు. ఎవడేగానే వాళ్ళకి మంచిని ఇచ్చేవాడు కానీ, మజ్జిగ దాపేవాడు కానీ, బ్యాంకులో మీరు ఎందుకు వచ్చినారు, దేనికోసం వచ్చినారు అని అడిగేవాడు కూడా లేడు. వీళ్ళు బలవంతంగా తోసుకొని అడిగితే, అయ్యా మా పెన్షన్ 3000 రూపాయలు ఇస్తే మేము పోతామయ్యా అంటే, 3000 రూపాయలు ఈడెవరు ఇస్తారు మా పాప, 3000 రూపాయలుగా మీరు బ్యాంకుకి వచ్చేది. వాడెవడో బయట వాడెవడో ఉంటాడంటే, ఎవడో బ్రోకర్, ఈ మహిళా సంఘాలకు ఉంటాడంటే ఎవడో ఒకడు, వారికి దగ్గరికి పోయి తెచ్చుకోకుండా అంటారు. ఎంత ఘోరంగా ఉందంటే
అంటే వీళ్ళు ఈ ఆఫీసర్లు, ఈ జవహర్ రెడ్డి అనేవాడు, ఈ మురళీధర్ రెడ్డి అనేవాడు, ఈ ధనంజయ రెడ్డి అనేవాడు, ఈ శశిభూషణ్ కుమార్ అనేవాళ్ళు, వీళ్ళు మనుషులుగా పుట్టలే. మానవత్వం లేదు, పేదవాళ్ళంటే కనికరం లేదు. వాళ్ళకు అసలు తెలుసునో తెలియదో నాకు తెలియదు, కానీ రేపు పొద్దున పేపర్లలో ఎంతమంది చచ్చిపోయింది వస్తుంది. ఈ ఎండకు వచ్చి బ్యాంకులో డబ్బులు తీసుకోలేక చాలామంది చాలా ఇబ్బందులు పడి కష్టాలు పడతారు. కొందరైతే బ్యాంకులో వచ్చిన 3,000 వాడేదో పాత బ్యాంకు ఉందని కొంత పట్టుకుంటున్నారు. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా గారు స్పందించి, లేదా చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో మాట్లాడి కనీసము సచివాలయంలో ఇచ్చే ఏర్పాట్లను చేయమనండి. లేకపోతే ఇది చాలా ఘోరం. బ్యాంకులో వేసే సిస్టమ్ చాలా ఘోరం. ఈ 4 ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డి చెంచాలు, జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకుతారు. 4 ఆ బూట్లు నాకి ఈ నాశనం చేస్తారు ఈ రాష్ట్రాన్ని. అందుకని నేను ఒకటే కోరుతానున్నా, చంద్రబాబు నాయుడు అధికారంలో ఈ బీజేపీ ఏదైతే ఉందో ఒక కాలు తెలుగుదేశం కూటమిలో పెట్టింది, ఒక కాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనే ఆలోచనతో మోడీ ఉన్నట్టుగా నాకు కనపడతా ఉంది. నేనైతే మైదుకూరు నియోజకవర్గానికి సంబంధించి 100% సుధాకర్ యాదవ్ గెలవాలి అని సిన్సియర్గా సుధాకర్ యాదవ్ కోసం పనిచేస్తున్నాను. అతనికి అలయన్స్ బీజేపీ ఉందని ఓటు ఉంది అని నాకు కనపడడం లేదు. సుధాకర్ యాదవ్ అనేవాడు తెలుగుదేశంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినాడు. సుధాకర్ యాదవ్ గెలవాలి, సుధాకర్ యాదవ్ గారికి ప్రజలు ఓటేయాలి. అలానే అవినాష్ రెడ్డి అనే వ్యక్తి ఒక ముద్దాయి. అవినాష్ రెడ్డితో ఏ పని కాదు, ఏమీ చేయలేడు. ఆ అవినాష్ రెడ్డికి వేసేదానికన్నా ఏదో షర్మిల గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే ఎంపీ అయితే ప్రత్యేక హోదా కోసం ఎట్లా వీళ్ళు కొట్లాడలేరు. వీళ్ళిద్దరూ అధికారంలో ఉండే వాళ్ళతో ఫైట్ చేయలేరు. ఆ షర్మిలన్నా కొట్లాడుతుంది ప్రత్యేక హోదా కోసం. అది ఒక అప్పీల్ నాది. దయచేసి ధ్రువ్ రతి అని మీరు అందరికీ ఇప్పుడు పిల్లకాయలు కూడా గూగుల్ చూసుకునే అలవాటు ఉంది. గూగుల్లో ధ్రువ్ రతి అని ఒక ఆయన చెప్తా ఉన్నాడు బీజేపీని గురించి. ఏంటి ఆ బీజేపీ, దాని చరిత్ర ఏంటి, దాని కథ ఏంటి అని. ఆ బీజేపీ చేసే అకృత్యాలు, అరాచకాలు ఈ దేశాన్ని ఏ విధంగా గబ్బు పట్టిస్తున్నాయో చెప్పినారు. కాబట్టి నేనైతే వ్యక్తిగతంగా నేను చిన్నవాడిని, బీజేపీ దృష్టిలో నేను ఆఫ్టర్ ఆల్ నేను మామూలుగా ఒక చిన్నవాడిని. నేనైతే ఒకటే అప్పీల్ ఇస్తున్నా దేశ ప్రజలకు, బీజేపీ అనే దానికి ఓటు వేయద్దు. ఓటు వేస్తే మీ చేతులు మీరు నరుక్కున్నట్టు అని చెప్పి నేను అప్పీల్ ఇస్తున్నా. కనీసం ఎలక్షన్ కమిషన్ ఎవరి కంట్రోల్లో ఉందండి? బీజేపీ చేతిలో ఉంది. మొన్న ఒక చట్టం చేసినాడు, ఏమని, ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్ చేసేదానికి చీఫ్ జస్టిస్ ఉండకూడదు, అంతా ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, వీళ్ళే రాజకీయ నాయకులు అది చెంచాలు వేసుకుంటాడు. వాడు చెప్పినట్టు ఎలక్షన్లు చేస్తారు. అలానే ఎలక్ట్రల్ బాండ్స్ అయితే ఇంకా ఘోరం, అవినీతికి పరాకాష్ట ఎలక్ట్రల్ బాండ్స్. దాన్ని మా జయప్రకాష్ నాయుడు, ఆయన పెద్ద గొప్ప దేశభక్తులు అని చెప్పుకుంటూ అంటాడు, ఆయన సపోర్ట్ చేస్తాడు. ఎలక్ట్రల్ బాండ్ సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా దేశ ద్రోహులే. ఎలక్ట్రల్ బాండ్స్ రద్దు చేసింది సుప్రీంకోర్టు, చాలా మంచి పని చేసింది. ఆ రతి నేను ఒక్కటే అందరికీ అప్పీల్ చేస్తున్నా, నాకేం రతి అనేవాడు ఎవడో తెలియదు. నేను యూట్యూబ్లో చూసిన, యూట్యూబ్లో 4 బిలియన్లు ఫాలోవర్స్ వచ్చారు ఇప్పటికైనా ఆయన చెప్పేటని. అంటే ఛాలెంజ్ చేశారు బీజేపీ వాళ్ళు, నువ్వు రా ఢిల్లీకి అని. వచ్చిన ఢిల్లీకి రాండి మీరు ఎవరో డిబేట్ కని, నువ్వు కాంగ్రెస్ మీద కూడా ఇట్లే చేసిన. ఎస్, తప్పు చేస్తే కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, తెలుగుదేశం అయినా ఎవరి మీదనైనా నేను చేస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసినాడు. ఎవడు రాలో మళ్ళీ జర్మనీకి వెళ్ళిపోయినాడు. ఈ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. 2025 కంట 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుందంట ఏది భారతదేశం. 80 కోట్ల మందికి నువ్వు 5 ఏళ్ళు బియ్యం ఫ్రీగా ఇస్తా అంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఎట్లా తయారవుతుంది?
కాబట్టి ఇవన్నీ కాంప్లికేటెడ్ ఇష్యూస్ ప్రజలకు అర్థం కాకపోవచ్చు, కానీ నేను బాధతో చెబుతున్నా, బీజేపీకి దయచేసి ఓటు వేయొద్దు. బీజేపీకి ఓటేస్తే మీ చేతులను మీరు నరుక్కున్నట్టు. ఇప్పుడు ప్రస్తుతం అర్జెంటుగా నేను కోరేది ఏంటంటే, ఆ ముసలి వాళ్లకు సాంత్వన లభించేటట్టు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పెన్షన్ వాళ్లకు ఇంటికి చేర్చే విధంగా ప్రయత్నం చేయండి. ప్రశ్న ఉంటే చెప్తాను. ఇప్పుడు